హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో పావ్ బాజీ చెప్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. అవునండి, నేను ఈరోజు వీడియోలో పావ్ బాజీ చేస్తున్నాను. ఈ పావ్ బాజీకి కావాల్సినవి ఆనియన్ తురుము 1 కప్పు, 1/2 కప్పు క్యాప్సికము, 1/2 కప్పు గ్రీన్ బఠానీ, సన్నగా తురిమిన టమాటా 1 పెద్దది, కొత్తిమీర తురుము కొద్దిగా, ఉడికించిన బంగాళదుంపలు 2. ఈ దుంపలను ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సాల్ట్, కారం, బటర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పావ్ బాజీ మసాలా. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. ఈ బటరు వేడైన తర్వాత ఈ ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ బటానీ ఉంది కదా, దీన్ని కూడా ఇలాగ వేసుకొని అలాగే క్యాప్సికమ్ వేసి మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసి మరి కొద్దిగా ఫ్రై చేయాలి. అలాగే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ ఆలుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడగా సాల్ట్, 2 స్పూన్ల పావ్ బాజీ మసాలా వేసుకొని అన్నింటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఇప్పుడేమో కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ వేసుకున్నాం కదా, ఇది ఇలా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వద్దాం. 10 నిమిషాల తర్వాత దగ్గరగా అయింది కదా. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ పావ్ బాజీ కర్రీ అనేది మనకి మెత్తగా సాఫ్ట్గా ఉండాలి కదా, అందుకని ఇప్పుడు ఈ విధంగా మెత్తగా దీంతో ఇంట్లో అందరిలో ఉంటుంది కదా, ఇలాంటి దాంతో మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా చేసుకుంటే క్రీమీ స్ట్రెచర్గా ఉంటుంది. మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా బటర్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి మసాలా కర్రీ రెడీ అయింది కదా. అయితే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పావ్ బన్స్ ఇవి మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఇలా మధ్యలో కట్ చేసి, ఇది కట్ చేయడం అనేది ఈ వీడియోలో స్కిప్ అయింది. పాన్ పైన బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఇలా ఈ విధంగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటున్నాం కదా, అదే విధంగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవాలి. టేస్టీగా ఉండే పావ్ బాజీ రెడీ అయింది కదా. మీ అందరికీ నచ్చింది అనుకుంటా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.